హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇటీవల నేను తండేల్ అనే సినిమా చూశానండి. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాత అనుకుంటాను. ఆ సినిమా రాజకీయాలు, ప్రేమ, దేశభక్తి, అన్ని ఎన్నో విషయాల్ని టచ్ చేసింది. నటీనటులు చాలా పాత్రలతో మమేకమయ్యే ఆ, నటించారు. అన్ని అంశాల్లో, టెక్నికల్ అంశాల్లో కూడా బాగానే ఉంది. కానీ నిజానికి సముద్రం మీద వాళ్ళు తుఫాన్నో వేటనో సముద్రాన్ని ఇంకా అందంగా చూపించే యూట్యూబర్స్ని నేను చూశాను, ఎంతో అందంగా. ఆ సినిమాలో అన్ని పాయింట్లు ఉన్నా కానీ నేనైతే ఎందుకో కనెక్ట్ కాలేకపోయాను. నా కారణాలు నావి. ఎందుకంటే వాళ్ళు అన్ని భావాలు ఎంతో చక్కగా పలికించారు. భావోద్రేకాలని చక్కగానే సమపాళ్ళల్లోనే సమ్మేళనం చేశారు. కానీ ఆ దర్శకుడి ప్రెజెంటేషన్లో నాకు ఫలాశక్తి ఎక్కువ కనబడింది. విజయాన్ని ఆశిస్తూ ఆశించారు కాబట్టే రాజకీయాలు స్పృశించినప్పుడు భాజపాని, సుష్మా స్వరాజ్ని, ఆమె కుమార్తెని, ఆమె కుమార్తె అయితే ఎవరో నట్టు అనుకోండి, సుష్మా స్వరాజ్ని అయితే వెనక నుండి చూపిస్తూ, ఆ పాత్ర అమిత్ షాని అయితే ముందు నుండే చూపిస్తూ భాజపాని బాగానే చూపించగలిగినప్పుడు, మరి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా జగన్ చేసిన సాయం పట్ల కృతజ్ఞత కాదు, కృతజ్ఞత, అది ఆ పాయింట్ ఎందుకు వాళ్ళు సినిమాలో, ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించారు కాబట్టి. సినిమా వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది వ్యాపారం, వాళ్ళేమో నిష్కామ కర్మయోగం కాదు. కాబట్టి ఆ విషయం కూడా నేను కనెక్ట్ కాలేకపోవడం నా తాలూకుదే కారణం అని అంటున్నాను. కానీ ఆ సినిమా టీంని నేనేమీ అనడం లేదు. కానీ వాస్తవ సంఘటనలని ప్రజెంట్ చేస్తున్నాము, ఆ సంఘటనల మీదే అన్నప్పుడు వాస్తవ సంఘటనలకు మార్పు చేర్పులు చేశామని కూడా చెప్పుకొని ఉండవలసింది. కొన్ని ఊహలు, కల్పనలు కూడా చేశామని చెప్పుకొని ఉండవలసింది. అలాగాక ఈ కృతజ్ఞత చూపించడం కరెక్ట్ కాదు. సరే, అది వాళ్ళ వ్యాపారం. ఎందుకంటే ఇప్పటికే అక్కినేని కుటుంబం ఎన్ కన్వెన్షన్లు ఇవి పోగొట్టుకుంది. ఎందుకంటే దూత నిర్మాణం తాలూకు కర్మఫలం మరి అంతగా మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రొజెక్ట్ చేస్తే అవతల పార్టీ ఎందుకు ఊరుకుంటుందండి? కాబట్టి మైనో అయినా, మోడీ అయినా, చంబా అయినా అందరూ ఒకటేగా.